ఉంటాయి సినిమాలు బాగున్నాయా? వరుసపెట్టి సినిమాలు వచ్చాయి. ఒక పక్క వారాంతం సెలవులు కూడా వచ్చాయి. ఈరోజు సోమవారం. మరి ఎలా అనిపిస్తుంది? సినిమాలు బాగున్నాయా? మొన్న వచ్చినాయి ఏమన్నా? నేను సినిమాలు ఎక్కువ చూడట్లేదు. ఎందుకంటారు అసలు ఈ వీక్షకులు ఎందుకు తగ్గిపోయారు సినిమాలకి? చూసుకుంటే ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ల ఎఫెక్ట్ అంటారా? కరోనా కాడి నుంచి డౌన్ గానే నడుస్తుంది కదా సినిమా. కరోనా నుంచి అయితే డౌన్ ఉంది, కానీ ఇది ఆపేసి కొంచెం వేరే వాటి మీద ఫోకస్ చేస్తే బెటర్. ఈ ట్రైలర్ లో ఉండే హైపే తప్ప సినిమాల్లో ఏం ఉండలేదు అంటున్నారు చాలా వరకు. ఇప్పుడు వచ్చాయి చూస్తే 1000 కోట్లు 800 కోట్లు పెడుతున్నారు, ఒకేసారి డమాల్ అవుతున్నారు. కార్మికులకు ఒక 700 పెంచమంటే పెంచట్లేదు అంటున్నారు. ఏమంటారు? అది ఇంకా ఎక్కడికైనా నార్మల్. అది పెద్దోళ్ళే సంపాదించుకుంటారు కానీ చిన్నోడికి ఇవ్వరు. అలా చూసే ఉంటారు. శనివారం ఈవినింగ్ నుంచి ఒక వార్త హైలైట్ అవుతుంది ఎన్టీఆర్ గారిది. పాపం ఆయన పచ్చిబూతులు తిట్టారు అనంతపురం ఎమ్మెల్యే గారు. మళ్ళీ సారీ చెప్పడం జరిగింది, కానీ ఫ్యాన్స్ ఆగట్లేదు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి, కానీ ఎందుకు సినిమాను రాజకీయం కలుపుతున్నారు? ఎందుకంటే అతనేం సారీ చెప్పడం కాదు, కానీ నా ఆడియో నాది కాదు అనేసి అంటున్నారు. సో ఫ్యాన్స్ అంటే ఇంకా తెలిసిందే. మన వాళ్ళు ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఎక్కడ గొడవలు. మా వాడిని ఏమన్నారు కన్న తల్లిదండ్రులైనా క్షమిస్తారేమో, కానీ ఎవరైనా అంటే హీరోని అంటే క్షమించరు. అలా ఉంది మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా హట్ అయ్యారు. ఎందుకంటే ప్రస్తుత కూటమి గవర్నమెంట్ లో మనకే పడకపోతే ఎలా అనేది వాళ్ళ వాదన. ఎలా ఉంది? కాదండి, అదేదో పర్సనల్ గా ఆయన మాట్లాడారు. అది ఇంకా అతనేమో అతని వాయిస్ కాదంటాడు. మరి ఏమో చెప్పలేం. వన్స్ ఫారెన్సిక్స్ అంతా పెద్ద జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఫీల్ అవ్వడు. రిలీజ్ ఈవెంట్ చూసే ఉంటారు. తర్వాత బాలకృష్ణ వ్యాఖ్యలు గారు చూశారు. తల తీస్తానని బాలకృష్ణ గారు. గతంలో ఈయనేమో నన్ను ఎవరు ఏం చేయలేరని ఈయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మా తాత ఆశీస్సులు ఉన్నంత వరకు అని అనడంతో ఇవన్నీ తెర మీదకి వచ్చాయి. ఎందుకంటే రాజకీయాల్లో అంత ఇంట్రెస్టింగ్ ఏం లేరుగా. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నారు కదా. అంటే పబ్లిక్ పర్సన్స్ అందరూ మనకి డిబేట్ కి కామన్ అండి. ఇంకా వాళ్ళ గురించి మనం ఓవర్ ద డైనింగ్ టేబుల్ మాట్లాడటం కానీ, టీ అండ్ స్నాక్స్ అప్పుడు మాట్లాడటం కానీ కామన్ అయిపోయింది మన ఇండియాలో మరీ ఎక్కువ. సో అది ఇంకా కామన్ గా సినిమా గురించి మాట్లాడటం, పాలిటిక్స్ కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. కరెక్టేనంటారా? చేయకూడదు, ఆబ్వియస్లీ చేయకూడదు. కానీ ఇంకా పీపుల్ అలా ఉన్నారు. ఇంకా మంచి చేస్తే ఎవడు చెప్పడు, చెడు జరిగితే ఆటోమేటిక్గా ఎంత చేసినా ఇది తప్పు అని ఆటోమేటిక్గా అలా తిడతా ఉంటారు. రిటర్న్ కూడా వీడియో ఒకటి వదిలేరు ఎన్టీఆర్ గారు. వ్యక్తిగతంగా దోషంలో వద్దు, ఎవరి పనులు చేసుకుందాము, నేను ఒక బిడ్డని ఒక ఫాదర్ని అన్నట్టుగా మాట్లాడాను. ఇది నాకు తెలిసి కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళని పెద్దలు ఇలాంటి పట్టించుకోరు. ఎన్టీఆర్ వీడియో అయితే కాదని. సో ఆబ్వియస్లీ వాళ్ళు పెద్ద అతని దాకా వెళ్ళిందో లేదో కూడా న్యూస్ తెలియదు, ఎందుకంటే చెప్పరు ఇలాంటి. సో ఎవరు పని కొంచెం మీరు ఎలా కష్టపడుతున్నారో ఎవరు అలా హౌస్ హోల్డ్ వర్క్ అలా చేసుకుంటే బెటర్. కానీ మా హీరో అన్నాడు అవన్నీ. సినిమాలు ఎలా ఉన్నాయి? వరుసపెట్టి సినిమాల్లో మరి వార్ 2 కున్న ఫేమ్ ఎలా ఉంది? ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా బాగా హైప్ లేసింది. మరి సినిమా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందన్న సినిమా అయితే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రాజకీయాలు ఎమ్మెల్యే మాట్లాడాడు కదా, అదే వాళ్ళు ఎమ్మెల్యే అయితే సారీ చెప్పాలి. మేమైతే అదే కోరుకుంటున్నాం ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి. లేదంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో మీకు కూడా తెలుసు. అది ఎవరి జోలికి వెళ్ళరు, వాళ్ళ జోలికి వస్తే వదలరు అనేది ఫస్ట్ నుంచి పాయింట్. రెండోది, ఈ ఎన్టీఆర్ గారు కూడా ఎక్కడా కూడా ప్రస్తావించింది ఏమీ లేదు కదా. జనరల్ గా సినిమా గురించి మాట్లాడుతూ 4 అంశాలు మాట్లాడారు. అవునవును. అసలు రాజకీయాలకి సినిమాకి సంబంధం ఉందా అసలు? మా ఎన్టీఆర్ అన్న అసలు ఎందుకు అనాలి? అది నేను అడిగేది. అదన్నది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఊరుకోరు సారీ చెప్పేదాకా. అందరం ముందర సారీ చెప్పాలి, లేదంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి తెలిసే. అయితే పర్టికులర్ గా అనంతపురంలో నేను ఈ సినిమా ఆడనివ్వను, ఈ బుక్కా పకీర్ అనే పదాలు కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడా కూడా ఎన్టీఆర్ గారు పార్టీలో యాక్టివ్గా లేరు, ప్రజెంట్ సినిమాల్లోనే ఉంటున్నారు, ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఎవరికైనా అమ్మాయి కాబట్టి. మరి గతంలో పురంధేశ్వరయ్య గారిని ఏదో అన్నారని చెప్పి అంత రాద్ధాంతం చేశారు. మరి చంద్రబాబు గారు ఊరుకుంటారు ఈ విషయంలో? ఆల్రెడీ సస్పెండ్ అంటున్నారు కదా. చంద్రబాబు గారు మరి ఏమంటారో తెలియదు. మరి వాళ్ళు చంద్రబాబు గారు కూడా ఊరుకోరు, ఎందుకంటే పార్టీ విషయం కదా ఇది. దాని గురించి ఊరుకోరు. నారా లోకేష్ గారి గురించి ప్రస్తావన కూడా ఎక్కడా తీసుకురాలేదు ఎన్టీఆర్ గారు. ఎక్కడా కూడా మా తాత ఆశీస్సులు ఉన్నంత వరకు నేను బాగా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తాననే చెప్పారు అక్కడ కూడా. అవునవును. ఏమంటారు ఈ విషయం? ఏమంటారు అసలు ఈ విషయం ఇస్తే వాళ్ళు సారీ, ఎమ్మెల్యే అయితే సారీ చెప్పాలి. అది సారీ చెప్పకపోతే ఇక చేసే రచ్చ మామూలుగా ఉండదు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మాజీ ప్రభుత్వంలో ఉన్న రోజా గారు కూడా పార్టీ వేరైనప్పటికీ సపోర్ట్ ఇస్తున్నారు. ఈ విషయంలో సినిమాలు ఎవరిని ఆపలేరు, వ్యక్తిగతానికి రాజకీయానికి కలపొద్దు ఎక్కడా కూడా అని చెప్పి ఆవిడ కూడా అన్నారు. కానీ పాజిటివ్ గానే అన్నారు, ఆవిడ కూడా ఎక్కడ నెగిటివ్ గా. అవునవును, చూసే ఉంటారు. నిన్న మీడియా ముఖంగా అన్నారు, దమ్మున్న సినిమాని ఎవరో ఆపలేరు, ఆయన ఎక్కడా పార్టీల గురించి ప్రస్తావించలేదు ఎన్టీఆర్ గారు, ఎందుకు ఆయన తీసుకొస్తున్నారని ఆవిడే అన్నారు.
అది చాలా అన్నయ్య కాపేనా. మరి ఏమంటారు టోటల్ గా విజయవాడ ఫ్యాన్స్ కి సంబంధించి ఎప్పుడు కూడా విరుద్ధంగా, అంటే నేను అనేది వేరుగా ఉంటది ఇక్కడ లెక్క, విజయవాడ గడ్డ వేరుగా ఉంటది. మరి ఈ యొక్క పరిణామాన్ని ఆయన ఏమంటున్నారంటే అది నా వాయిస్ కాదు అంటున్నారు ఎంతసేపటికి. పాపం ఆయన కూడా హట్ అయ్యాడు. పక్క ఆ జిల్లాకు సంబంధించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సంబంధించిన వ్యక్తి ధనుంజయ్ అనే వ్యక్తి కూడా. మరి ఇవన్నీ చూశారు కాబట్టి ఎందుకు అంత పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈయనేమి నెక్స్ట్ సీఎం ఏమి అవ్వరు కదా ఎమ్మటనే. ఆయనకి అసలు రాజకీయాలు ప్రజెంట్ ఇంట్రెస్ట్ లేదు, సినిమాల మీద ఫోకస్ లో ఉన్నారు. అది ఇంకేం చెప్పను. ఫైనల్ గా ఏమంటారు? ఫైనల్ గా అయితే సారీ చెప్పాలన్నా. సారీ చెప్పకపోతే ఊరుకునేది లేదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి. ఎన్ని సంవత్సరాల సర్వీసులు నాకు 60 ఏళ్ళు వచ్చినాయి. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడు రేట్లు వేరు, ఇప్పుడు రేట్లు వేరు. ఇప్పుడు 400, 300, 500 పెడితే ఎవడొస్తాడండి? తిట్టాగే లేకపోతే ఎవడొస్తాడు? చెప్పండి మీరు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క చూసుకుంటే అందరూ ఒకటే ఫ్యామిలీ. మరి ఎన్టీఆర్ని సెపరేట్ చేసి మాట్లాడడం, ఆ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు అంటే ప్రసాద్ గారు ఆయన పేరు, అనంతపురం స్థానిక ఎమ్మెల్యే ఏమంటున్నాడంటే లోకేష్ గారిని తిట్టాడని చెప్పి నేను సినిమా ఆడనివ్వను, నేను రానివ్వను ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటారు? అందరూ ఒకటే ఏమండి, వాళ్ళంతా ఒకటే. కాకపోతే పైకి షో చేస్తూ ఉంటారు. ఏంటి, నేను ఎన్టీ రామారావు పార్టీ ఫస్ట్ నుంచి, నేను పుట్టోడు కానీ ఎన్టీ రామారావు పార్టీ. నేను ఇప్పుడు వరకు కూడా అదే పార్టీ మారలా. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు హీరో గారు ఏమన్నారంటే తాత ఆశీస్సులు ఉన్న వాళ్ళు నన్ను ఎవరు ఆపలేరు అన్నారు. ఆ మాట కరెక్టే. ఉన్నంతసేపు ఎవరు ఆపలేరు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే సారీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఊరుకోట్ల సస్పెండ్ చేశారు ఆయన్ని. మరి ఏమంటారు? ఎందుకు వ్యక్తిగతంగా ఈ లకారాలతో ఈ బూతులతో తిట్టడం ఎందుకు? ఎన్టీఆర్ గారు ఎవరిని ఏమంటలేదు. ఇప్పుడు తిట్టిన ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన ఏం చేశారు? మరి వీళ్ళు చేస్తాం ఏంటి? అది వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప? అంటే ఆ లెక్కన ఈయనకి భయం ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారికి భయం ఎక్కువ. అంటే సినిమా రిలీజ్ అవనేమోనని ఆయన స్థానిక ఎమ్మెల్యే అనంతపురం. కరెక్ట్ సార్. ఇప్పుడు ఎంతో మంది తగిలిచ్చారు, తిట్టిన ఏం చేయలేకపోయారు? ఇప్పుడు ఏం చేయలేకపోయారు? మరి బుట్టెట్టిఆర్ గారి సినిమా ఎందుకు ఆపాలని చెబుతున్నారు? ఎందుకు చెబుతున్నారు? ఏమండి, నేను 13 సంవత్సరాల కానీ ఈ ఫీల్డ్లో ఎన్టీ రామారావు పారిపోయి వచ్చి ఎన్టీ రామారావు సినిమాలు చూసి మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళేవాళ్ళు. ఏమండి, ఇప్పుడు వరకు అదే ఇది, అది కానీ రాజకీయాలని సినిమాలు కలపడం ఎందుకు? అసలు రాజకీయాలకి సినిమాలకి తేడా ఏంటంటే, రాజకీయాలు కలుపుతారు, ప్రతోడు రాజకీయాలు కలుపుతాడు. అసలు రాజకీయాలకి వీటికి ఏదో ఉందండి. వాళ్ళు సినిమాలు తీసుకుంటున్నారు, నేను ఇష్టమైతే చూడు, లేకపోతే లేదు. ఏంటి వ్యక్తిగతంగా ఫ్యామిలీలు తిట్టడం, వాళ్ళ అమ్మలు తిట్టడం ఎందుకు వచ్చింది? తప్పు కదండి. వాళ్ళు ఏం చేయలేకపోయారుగా. ఇప్పుడు వాళ్ళు తిట్టిన వాళ్ళు ఏం చేయలేకపోయారు? కూడా సొంత కూటమి ఎమ్మెల్యేనే మళ్ళీ మరి ఏం చేయలేకపోయారు కదా. మరి వాళ్ళ కులమే కదా, మరి ఏం చేయలేకపోయారు కదా. మరి చేయలేని ఇట్టాడు వాళ్ళు హీరోల మీద పడితే ఏమొచ్చిందండి? చెప్పండి. విమర్శలు కరెక్ట్ కదా. అప్పుడు ఆయన ఉండగానేమో ఈ సినిమాల మీద పడి సినిమాలు నాశనం అయిపోయింది. జగన్ గారు ఉంటే ఈ సినిమాలు నాశనం అయిపోయింది. సినిమాలు అన్నీ తీసి పారదెక్కుతున్నాడు. ఏదో ఊరికి ఉన్నాయి. దానికి మనం ఏది చేయలేము సార్. వీళ్ళు ఏంటంటే వీళ్ళంతా మళ్ళీ రేపు వీళ్ళంతా కలుసుకునేవాళ్ళే కదా. వీళ్ళంతా కలుసుకునేవాళ్ళే రేపొద్దున. ఈ పని వీళ్ళు చేయకూడదంట, తప్పది. ఏమిటంటే సినిమాల్లో గత వారం హడావుడి చేశాయి మొత్తం సినీ రంగం సంబంధించి. కానీ ఇటు పక్క కార్మికులు కూడా ఒక పక్క సమ్మెలో ఉన్నప్పుడు ఈ సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. మరి ఏమంటారు? ఈ వివాదం కొత్తగా చూసుకుంటే ఎన్టీఆర్ గారి వివాదం తెరపైకి వచ్చింది. మరి ఏమంటారు? ఆయన్ని అనంతపురం ఎమ్మెల్యే అలా అంటాం. అర్బన్కి సంబంధించి ఎవరైతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రసాద్ గారు ఆయన ఏమంటున్నారంటే, మరి ఎన్టీఆర్ గారిని ఇట్లాగా సినిమా ఆడనివ్వను, సినిమా ఆపేయాలని చెప్పి ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్తో మాట్లాడడం. ఆయన ఎందుకులే అన్నా మనకి ఇవన్నీ ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు కానీ ఆయన అంటాం. ఈ విధానం ఎలా ఉంది? యూట్యూబ్లో కానివ్వండి, మీడియాలో కూడా వైరల్ అవుతుంది కదా ఇది. అంతకుముందు నేను 2 సార్లు మాట్లాడాను. కాకపోతే ఎన్టీఆర్ గారి వివాదం అంటే నాకు తెలియదు. పొద్దున్న 5 గంటలకు షో చేశారు. పొద్దున్న 5 గంటలకి అన్ని థియేటర్లకు షో చేశారు. షో చేసి వచ్చాను నిన్న మధ్యాహ్నం 3 గంటలకి ఏదో కటౌట్లు కాలుస్తున్నారు. నేను మామూలుగా వెళ్ళాను, కటౌట్లు ఏదో కాలుస్తున్నారు, తగలబెడతాను చూశాను. నాకు సరిగ్గా తెలియదు. అనంతపురం ఎమ్మెల్యే గారిని ఏదో వివాదం ఏదో జరిగిన విషయం ఏంటంటే కనుక లోకేష్ గారిని ఏదో అన్నారనే ఉద్దేశంతో ఈయన కొంచెం ఈ
లకారాలతో తిట్టిన వాస్తవం కనిపిస్తుంది. మరి ఎందుకంటారు వ్యక్తిగతంగా ఆయన ఏమి ఎక్కడ ప్రస్తావించలేదు పార్టీ? వ్యక్తిగతంగా అంటే ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు, ఈ రాజకీయాల్లోకి రాలేదు. ఆయన సినిమాలో ఏదైనా చేసుకున్నాడు. ముందే ఆడియో ఫంక్షన్ లో అన్నాడు సినిమాకి వెళ్ళండి, నచ్చితే చూడండి, బాగుంటది సినిమా, బాగుంటది సినిమా పరంగా చూడండి, ఇంకేం చేయొద్దు అని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళు ఫ్యాన్స్ ఏంటంటే కటౌట్లు తగబెట్టడం ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు, అంతేనా? పిచ్చి పిచ్చి పనులు, కటౌట్లు తగలబెట్టడం, ఇంకా చాలా బ్యానర్లు తగలబెట్టడం, కటౌట్లు తగలబెట్టడం, ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు. ఆయన ముందేం చెప్పాడు, ఆడియో ఫంక్షన్ లో అన్నా అదే చెప్పాడు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అదే చెప్పాడు, సినిమా బాగుంటుంది వెళ్ళి చూసి రండి అన్నాడు. ఉదయం 5 గంటలకు సినిమా వేసాడు, అందరం వెళ్ళి చూసి వచ్చాం. అంతేగాని బ్యానర్లు తగలబెట్టడం, కటౌట్లు తగలబెట్టడం మాకు సరిగ్గా తెలియదు. అనంతపురం ఎమ్మెల్యే గారు కటౌట్ తగలబెట్టారట నిన్న మధ్యాహ్నం 3:30కి. మరి ఆ వివాదం మాకు తెలియదు కాబట్టి సినిమా మాత్రం చాలా బాగుంది. ఆ సినిమా ఎలా అనిపించింది? రిలీజ్ అయ్యి కూడా ఒక 5 days అవుతున్నట్టుంది ఇయర్లీ. వరుసపెట్టి సినిమాల్లో కూడా ఇది ముందంజలో ఉంది, మరి ఏమంటారు? పర్లేదు, నాకైతే కూలీ నచ్చింది వారి మీద. పక్క చూసుకుంటే ఇటు పక్క కూడా చాలా బడ్జెట్ పెట్టి తీశారు, అందులో డాన్సులు అదరగొట్టారు, ఓపెనింగ్ రోజు కూడా బాగా ఇక్కడ సెలబ్రేషన్స్ చేశారు. సో ఈ యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగానే ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ ఏంటి మరి యూట్యూబ్లో చూసే ఉంటారు, నిన్నటి నుంచి కూడా ఒక వ్యవహారం కొంచెం వైరల్ అయ్యింది. ఏమంటారు, అలా అంటాం సమంజసమేనా? ఎవరి పనాలు చూసుకుంటే బెస్ట్ అంటారు? ఎవరి పనాలు చూసుకోవటం. పర్టికులర్గా అనంతపురం ఎమ్మెల్యే గారు సినిమా ఆడినవను ఈయన ఇలా అని చెప్పి కొన్ని లకారాలతో ఆయన సంబోధించారు. జనరల్గా అడుగుతున్నాం, మామూలుగా ఏంటంటే ఎన్టీఆర్ని తిట్టడము ఇవన్నీ జరిగినాయి, లోకేష్ని ఎదిరిస్తారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏమంటారు అంటే ఆయన ఎక్కడ కూడా గట్టిగా ప్రస్తావించలేదు ఉద్దేశంతో. నేను చూడలేదు, ఆ టాపిక్ నేను చూడలేదు. లోకేష్ అంటే యూట్యూబ్లో 2 రోజుల నుంచి వైరల్ అవుతుంది. సో ఏమంటారు జనరల్గా అసలు అలాంటి అంశాలు ఎందుకు? ఆల్రెడీ అందరూ ఒకటే కదా ఇప్పుడు. సినిమాలో చూడండి ఎందుకయ్యా. కొంచెం ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు కదా వాక్యాలతో. జనరల్గా ఏంటంటే ఇది నడుస్తుంది, యూట్యూబ్లో వైరల్గా ఉంది, కొంచెం ట్రెండింగ్ టాపిక్లో ఉందన్నమాట. మళ్ళీ ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. మరి ఏమంటారు ఫైనల్గా చూసుకుంటే సినిమాని రాజకీయం కలపడం సమంజసమేనా? కాదు సమాజం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక్కడ విజయవాడ సెక్షన్ వేరు ఫస్ట్ నుంచి. ఈ అంశాన్ని ఏమంటారు? నిజంగా క్షమాపణ చెప్పారు కాబట్టి వదిలేయచ్చు అంటారా ఆయన? మామూలుగా మంత్లీ ఏదన్నా మంచి రిలీజ్ పడితే ఎలా ఉంటుంది? రిలీజ్ పడితే బాగానే ఉండేది బ్రో, మనకి అంత తెలియదు. బాగుందంటే వచ్చాను హిట్. చూసుకున్నట్లయితే ఏమంటారు, నిన్న మొన్న కూడా యూట్యూబ్ లో వైరల్ అయింది ఎన్టీఆర్ గురించి కొంచెం ఎన్టీఆర్ గారి గురించి రాంగ్ గా మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి. ఆయన ఏమంటారు? ఎవరైతే అనంతపురం ఎమ్మెల్యే గారిని వాయిస్ కూడా విడుదలైంది, ఏమంటారు? ఎవరి పనాలు చూసుకుంటే బెస్ట్ అంటారా? అంతే కదా బ్రో, ఇవన్నీ ఎందుకు బ్రో, ఏదో సినిమా బాగుందంటే వచ్చాం. మనకి ఆయన కూడా వీడియో రిలీజ్ చేశారు, వ్యక్తిగతంగా నేను ఎవరిని ఏమనలేదు అంటున్నారు. ఎవరిని ఏమనలేదు. ఆయన కూడా సారీ చెప్పడం జరిగింది మళ్ళీ అనంతరం. మరి ఏమంటారు? ఫ్యాన్స్ ఆల్రెడీ బ్యానర్లు చింపారు, మరి అంతా కూటమంతా ఒకటే కాబట్టి ఒకటిగా ఉండొచ్చు కదా. లోకేష్ గారిని ఏదో అన్నారని, బాలకృష్ణ గారిని ఏదో అన్నారని, నన్ను ఏం చేయలేరు అన్నారని చెప్పి వీళ్ళు అలా అంటే ఎంతవరకు? నేను ఆల్మోస్ట్ మీకు ఒక మాటతో చెప్పాలంటే నేను అసలు ఫ్యాన్సే కాదు, నేను ప్రభాస్ ఫ్యాన్స్. అసలు జనరల్ గా ఆ విషయం ఎలా అనిపించింది? మీరు చూసే ఉంటారు కదా యూట్యూబ్ లో. నేను అంతగా పట్టించుకోను బ్రో, నేను ప్రభాస్ ఎన్టీఆర్ ని మరీ లకారాలతో తిట్టడం. అబ్బాయి ఎన్టీఆర్ ఫ్యాన్స్, అబ్బాయి జనరల్ గా అదే ఎన్టీఆర్ అలా తిడతాం సమంజసమేనా? జనరల్ గా కాదు, మంచోడే ఎన్టీఆర్ కూడా. ఆడినేమన్నా కూడా ఆయన వాయిస్ లో వినపడింది. అదే అలా కుదిరిద్దిలే కానీ రిలీజ్ అయిపోయింది, ఆడుతుంది అది.